హాయ్ ఎవ్రీవన్. బడ్జెట్లోని ₹1000 లోపల మొబైల్తో మోటో బ్లాగింగ్ ఎలా చేయాలా అని రీసెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి గూగుల్లో కూడా సెర్చ్ చేసిన తర్వాత నేనైతే 2 ప్రొడక్ట్స్ ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ థింగ్, హెల్మెట్ ఆబ్వియస్గా ఉండాలి. హెల్మెట్ అందరి దగ్గర ఉంటుంది, కామన్. మొబైల్ ఉండాలి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మొబైల్ హోల్డర్, చిన్ మౌంటెడ్. ఇది ఇది నేను అమెజాన్లో జస్ట్ ₹50 కొన్నాను. ఇది చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్. ₹50 కొన్నాను. దీంతో పాటు హంబల్ అనే కంపెనీ నుంచి మైక్ కొన్నాను. ఇది నాకు అరౌండ్ ₹340 పడింది అంతే. సో రెండు కలుపుకుంటే ₹700. ₹700లోని మొబైల్తోని ఫోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు. హెల్మెట్కి ఈ స్ట్రిప్ అనేది ఇస్తాడు. బ్లూ కలర్ స్ట్రిప్ తీసుకున్నాను. ఈ స్ట్రిప్ని మనం లోపల నుంచి ఇలాగా టై చేసుకుంటే ఫర్మ్గా ఉంటుంది. సో మనకి మొబైల్ అనేది కింద పడిపోకుండా సేఫ్టీ అనమాట. ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా మనం స్ట్రాప్ చేసుకోవాలి. స్ట్రాప్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్ మౌంట్ ఉంటుంది. ఈ మొబైల్ మౌంట్ మనకు కావాలంటే ఇలాగ హారిజాంటల్గా చేసుకోవచ్చు, వర్టికల్గా కూడా మార్చుకోవచ్చు. ఈ స్క్రూ మనకి ఏంటంటే మొబైల్ పెట్టిన తర్వాత టైట్ చేసుకోవడానికి అనమాట. సో మొబైల్ బట్టి మనం టైట్ చేసుకొని లూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రూ ఏంటంటే ఈ హారిజాంటల్ వెర్టికల్గా తిప్పిన తర్వాత ఈ స్క్రూని టైట్ చేసుకుంటే మనం స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇది ఇలా ఒక్కకుండా అప్పుడు ఏమవుతుందంటే బైక్ ఇది కానీ లూజ్గా ఉంటే తెలిసిందే కదా, బైక్ మీద వెళ్తున్నప్పుడు వీడియో ఉంది షేక్తో వస్తుంది. సో ఎంత ఫామ్గా టైట్గా ఫిక్స్ చేసుకుంటే మన వీడియో అనేది స్టెబిలిటీ అంత బాగుంటుంది. అది ఇక ఈ మైక్ వస్తే ఇప్పుడు నేను ఈ వీడియో కూడా రికార్డ్ చేస్తుంది ఈ మైక్తోనే చేస్తున్నా. హంబల్ కంపెనీ నుంచి యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత ఇదే బెస్ట్, చీప్ అండ్ బెస్ట్, మంచి క్వాలిటీతోని బాగుంది. సో తీసుకున్నాను. సో ఇదేనా మోటో వ్లాగింగ్ సెటప్ విత్ మొబైల్. మోటో వ్లాగ్ సెటప్ రెడీ, బండి రెడీ, హెల్మెట్ రెడీ, అంత రెడీ. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తా. ఈ మైక్ ఇండోర్లో అయితే వాయిస్ అనేది బాగానే వస్తుంది. ఇప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ విండ్ బ్లాస్ట్కి నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో ఏంటో టెస్ట్ చేయాలి. సో లేట్ చేయకుండా వెంటనే బండి మీదకి వెళ్ళిపోదాం. నా బండి మైలేజ్ బాగా వస్తుంది. 55 వస్తుంది, 55 ప్లస్ అంటే 56 వస్తుందిలే. ఓకే అవునే పర్లేదు, పంపించు 100 ఇవే. బాయ్. హాయ్, హలో, నమస్తే. జస్ట్ ఇప్పుడే నా వైఫ్ని డ్రాప్ చేశాను ఆఫీస్ దగ్గర. అమ్మ గుద్దేస్తాడు. అవును, గవర్నమెంట్ డ్యూటీ లేకుంటే. ఓకే, నా బండి సౌండ్లు వస్తుంది. నా బండి కదా, పక్క బండి లేదు, నా బండి. బ్యాక్ బ్రేక్ సౌండ్ వస్తుంది. మొన్న వేయించాను కొత్తది, ఇప్పుడే సౌండ్ వస్తుంది. సరే ఫిక్స్ చేయలేదు. రాయల్ అగ్రెసివ్ ఇండిషియా
అండ్ ఇది ఉంది. ఒక ఎండ వచ్చి వస్తుంది, ఒక వర్షం వచ్చినట్టు మబ్బులు వచ్చేస్తున్నాయి, అక్కడక్కడ వర్షం పడుతుంది. మిక్స్డ్ బిర్యానీ లాగా మిక్స్డ్ వెదర్ కండిషన్స్. కానీ ఏదైనా వైజాగ్ నమ్మలో వేరేగా ఉండదు అని అనుకుంటాను. మరి వైజాగ్ వాళ్ళు కదా అలాగే ఉంటుంది. బ్రో లెఫ్ట్కి వెళ్ళు. సరే ఎండిపోయింది. లొబ్బు వచ్చి ఈ డ్రైవర్ పక్కన నుంచి ఎప్పుడు డ్రైవ్ చేయకూడదు. సౌండ్ రాదు, ఏదో ఎప్పుడు వేస్ట్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఫాస్ట్ వెళ్తాడో తెలియదు, ఎప్పుడు స్లోగా వెళ్తాడో తెలియదు. సౌండ్ దుమ్ము వెళ్ళిపోతాడు. ఐసీఈ ఇంజన్స్ అనుకోండి, సౌండ్ మాత్రం అమ్మ వీడు గేర్ మారుస్తున్నాడు, ముందుకు వెళ్తాడో సౌండ్ తెలుస్తుంది. ఎక్కడ వెహికల్స్ తెలియదు, సైలెంట్ కిల్లర్స్. మొత్తం మైక్ తీసుకున్నా. మోటో వ్లాగింగ్ ఎప్పుడే స్టార్ట్ చేశాను, ఇప్పుడే ఫస్ట్ వ్లాగ్. హమ్మర్ మైక్ తీసుకున్నాను. అది విండ్ బ్లాస్ట్కి ఆడియో ఎలా వస్తుందో చూడాలి. వీడియో అయితే వస్తుంది, ఆడియో వస్తుందో లేదో తెలియదు. ఇక్కడ సిగ్నల్ జంప్ చేయలేదు, సిగ్నల్ ఇవ్వలేదు. ఆడ నో సిగ్నల్. మా టామ్ గాడికి పెడిగ్రీ తీసుకోవాలి. వచ్చా బయట తీసుకోవాలి మా పెట్టి. అవునా పెడిగ్రీ తినిరా, తిని చూడు మేము. సో ఇప్పుడే డ్రైవ్కి వెళ్ళి వచ్చా. దిస్ ఇస్ గుడ్. ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. నేనైతే మొబైల్ ఎక్కడ ఊడిపోద్దో పడిపోద్దో అని భయపడ్డాను, కానీ ఆయన ఏం లేదు. ఇట్స్ వెరీ స్టిఫ్, స్టడీ అండ్ వాడచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఒకటే, ఇది ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ అయితే మాత్రం డెఫినెట్గా నెక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మొబైల్ అనేది ఆల్మోస్ట్ నాది 217 grams అది. సో దానివల్ల ఇలా ఉంది ఎత్తడం. సో నెక్ పెయిన్ అనేది ఇష్యూ. తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అదనమాట. సో మోటో వ్లాగింగ్కి అంతా సెట్. సో ఒక మీదట నా కన్సిస్టెన్సీ దాని మీద ఎన్ని వీడియోస్ తీస్తామా, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తామని ఉంటుంది. సో దట్స్ గైస్. వీడియో బోర్ కొడితే లైక్ కొట్టండి, నచ్చిన లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.